గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. రాజమండ్రి వద్ద నిలకడగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 175 గేట్ల ద్వారా 13,70,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 14.30 అడుగులుండగా బ్యారేజ్ దిగువ కోనసీమలో గౌతమి, వశిష్ట, వైనతేయ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక లంక గ్రామాల ప్రజలు బోట్లపై ప్రయాణిస్తున్నారు. ఇక వరద తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. వరద గోదావరి ఇంకా పొంగి ప్రవహిస్తూనే ఉంది. ఇక్కడ పర్వాలు తొక్కుతూ ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 175 గేట్ల నుంచి కూడా ఇంకా 13,50,000 క్యూసెక్కుల నీరు వరకు దిగువకి విడుదలవుతుంది. అయితే భద్రాచలంలో తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా దాని ప్రభావం మన రాజమండ్రి, అఖండ గోదావరి, అలాగే దిగువన ఉన్న వశిష్ట, వైనతేయ, గౌతమి నదుల మధ్య అయితే మరొక 18 గంటల తర్వాత కానీ ప్రభావం చూపించే పరిస్థితి లేదు. అప్పటి వరకు కూడా ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఎగువన ఏదైతే నిల్వ ఉన్న స్టోరేజ్ ఉన్న నీరంతా కూడా దిగువకి విడుదల కావడానికి దాదాపుగా 3 రోజులు సమయం పట్టే పరిస్థితి ఉంటుంది. దీంతో మరో 3 రోజులు గోదావరికి, అఖండ గోదావరికి వరద కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలకి దాదాపుగా 75 లంక గ్రామాలకి రాకపోకలు తెగిపోయిన పరిస్థితి ఉంది. ఆ నిత్యావసరాల కోసం గంటి, పెదపూడి, అలాగే అప్పనపల్లి, ఇనువిల్లి, కాజువేల్ దగ్గర ఆ బోట్ల మీద ఇక్కడ లంక గ్రామాల ప్రజల్ని తరలిస్తున్న పరిస్థితి ఉంది. అధికారులు అప్రమత్తమై ఎక్కడికక్కడే లోతట్టు గ్రామాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు కూడా తరలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు రెండో ప్రమాద హెచ్చరిక ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కొనసాగుతుంది. ఇది కనుక మరొక 2 అడుగులు పెరిగినట్లయితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అయితే భద్రాచలం దగ్గర తగ్గుముఖం పడడంతో సబరి నది నుంచి కోనవరం దగ్గర భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండటంతో మరొక 2 రోజుల పాటు ఈ వరద ప్రభావం కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అప్రమత్తమయ్యారు. ఈ ముంపు ఏజెన్సీలోని ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఎగువన ఉన్న చింతూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గ్రామాల్లో, ముంపు గ్రామాల్లో ప్రజల్ని ఇప్పటికే పునరావాస కేంద్రానికి తరలించారు. వాళ్ళకి నిత్యావసరాలు కూడా పంపిణీ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా అనేక మంది ప్రజల్ని, అంటే నిర్వాసితుల్ని పునరావాస కేంద్రానికి తరలిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్టయితే ప్రధానంగా రాజమండ్రిలోని ఇక్కడ లంక గ్రామాల్లో బ్రిడ్జి లంక దగ్గర, అంటే ఈ 2 బ్రిడ్జిల మధ్య కూడా లంక గ్రామాల్లో 300 మంది పైగా ఇక్కడ మత్స్యకారులు నివసిస్తున్న పరిస్థితి ఉంది. వారందరినీ నిన్ననే అంటే వరద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కాగానే పునరావాస కేంద్రానికి తరలించారు. ఈ లంక గ్రామాల ప్రజలకి ఎలాంటి ప్రాణాన్ని తలెత్తకుండా కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు చర్యలు పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా రాజమండ్రిలో వరద గోదావరి ప్రవాహం చాలా ఉధృతంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ సీజన్ మొత్తం చూసినట్లయితే ఈ వర్షాకాల కాలంలో ఇదే గోదావరికి మొదట వచ్చిన రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిలో ప్రవహిస్తున్న వరద. అంటే వినాయక చవితి ముందు ప్రతి ఏడాది కూడా గోదావరికి వరద రావడం, అంటే భారీ వర్షాల వల్ల మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా ఈ ప్రాంతాల్లో రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల ఈ సమయానికి ఇక్కడికి భారీ వర్షం కురుస్తుంది. గోదావరి జిల్లాలో వర్షంతో కాకుండా ఇప్పుడు ప్రస్తుతం కేవలం ఈ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకే ఇక్కడ గోదావరికి వరద వచ్చి చేరుతున్న పరిస్థితి. దీంతో సముద్రంలోకి ఇప్పుడు 13,50,000 క్యూసెక్కుల నీరు వరకు విడుదలవుతున్న పరిస్థితి ఉంది. దీంతో దిగువన గల కోనసీమ లంక గ్రామాల ప్రజలందరినీ కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తుంది. ఇది ప్రస్తుతం తాజాగా ఉన్న